మీకు తెలియట్లేదు మీకు. ఓకే నాన్న, మీరు పర్లేదా? మాస్కులు పెట్టరా? మీరు పెట్టరా? లేవా మాస్కులు? లేవా? మౌత్ ఇస్తున్నావు నాకు. మాస్క్ ఏమని ఇవ్వమంటావా? నీకు వద్దా? ఉందా? పెట్టండి, మాస్క్ పెట్టండి. ఖచ్చితం, ఇది ఖచ్చితం, ఇది ఖచ్చితం. సంఘాల్లో కూడా అందరు ఇలాగే ఉండాలి. మీరు బయటికి వెళ్ళినా ఇలాగే ఉండాలి, అన్ని సమయాల్లో ఇలాగే ఉండాలి. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ఒకసారి చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, ఏదో ఒకటి ఎక్కువ మాట్లాడుతూ సమయాన్ని ముందుకు తీసుకెళ్ళే అలాంటి ఆలోచన నాకు లేదు. మన మధ్యలో చాలా శ్రేష్టమైన గనులైన దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఫోర్డై గారు, వారి సతీమణి జాక్లిన్ గారు కూడా మనతో ఉండటం చాలా సంతోషం. పిల్లల, పోయిన సంవత్సరం మన మీటింగ్స్ 2 రోజులు 2 రాత్రుల్లో ఒక పగలు ఏర్పాటు చేసాం. 3 కూడికల్లో కూడా దైవ సేవకులు మనకు వర్తమానం అందిస్తూ ఉండగా చాలా సంతోషించాం, బ్లెస్ అయ్యాం. అంతా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో పరిశుద్ధాత్ముడు హృదయంలో ఒక ఆలోచన చాలాసార్లు కలిగింది. మరి దైవ సేవకురాలు చాలా శ్రేష్టంగా బ్రహ్మాండంగా వాక్యం చెప్పగలిగినటువంటి సేవకురాలు. రాముని కనీసం నేను అసలు ఇంత చిన్న విషయంలో కూడా వాడుకోలేకపోయాం, ఒక గ్రీటింగు కాసేపు అయినా మాట్లాడించలేకపోయాను. అంత ఆలోచన నాకు ఎందుకు రాలేదు అన్నటువంటి ఆలోచన నాకు కలిగి కొన్నిసార్లు ఆ విషయం మీద కొంచెం మనసులో బాధపడిన సందర్భం కూడా ఉంది. అయితే ఈ 3 దినాల్లో 2 రాత్రులు కూడా ఆ దైవ సేవకుల కుటుంబం మనతో ఉండటాన్ని బట్టి సంతోషిస్తూ, అమ్మ మీరు ఒక అర్ధగంట చక్కని సందేశం మా ప్రజలకి తెలియచేయండి, మీ ద్వారా దేవుడు కూడి వచ్చిన వారితో మాట్లాడటం మాకెంతో ఆశీర్వాదం అన్నప్పుడు వారు చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రేమతో ఈ శ్రేష్టమైన సమయాన్ని అమ్మగారికి అప్పగిస్తూ, అలాగే తర్జుమా కొరకు తమ్ముడు సంతోష్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. జాక్లిన్ అమ్మగారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొడుతూ ఒకసారి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. 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 It's good to be in the presence of the Almighty God. సర్వోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిలో ఉండుట ఎంతో గొప్ప ఆశీర్వాదకరం. You will get peace, joy, happiness, healing, deliverance only in the presence of God. కేవలము ఆ దేవుని సన్నిధిలో మాత్రమే మీకు సమాధానము, నెమ్మది, ఆశీర్వాదము, స్వస్థత, ఆరోగ్యము, క్షేమము కలుగుతుంది. Amen. ఆమేన్. Do you agree with me? మీరు నాతో ఏకీభవిస్తున్నారా? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు మంచివాడు. All the time he is good. అన్ని వేళలా ఆయన మంచివాడై ఉన్నాడు. I want to thank my heavenly Father for this beautiful opportunity. ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిన ఆ పరలోకపు తండ్రికి నేను మొదట వందనాలు చెల్లిస్తున్నాను. I also thank Pastor Kripa Samuel and Sister Grace for this privilege and time. మరి దైవజనులు పాస్టర్ కృపా సామ్యుల్ గారికి, అమ్మగారికి, గ్రేస్ అమ్మగారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. Let's open our Bible to Romans chapter 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం వైపు మన బైబిల్ తిప్పుదామండి దయచేసి. Romans chapter 10 verse 10. రోమా పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. For with the heart man believeth unto righteousness, and with the mouth confession is made unto salvation. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. Amen. ఆమేన్. The word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది, for with the heart man believeth unto righteousness. నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. Amen. ఆమేన్. Everyone who believes Jesus Christ is Lord, యేసుక్రీస్తును ప్రభువుగా ఎవరైతే అంగీకరిస్తారో, అంగీకరించిన ప్రతి వారు, he or she is a righteous person. వారు స్త్రీ అయినా పురుషుడైనా నీతిమంతుడుగా తీర్చబడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. I said everyone who believes Jesus as Christ and Lord is a righteous person. నేను చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారిని ప్రభువుగాను క్రీస్తుగాను వారి జీవితంలోనికి ఎవరైతే అంగీకరిస్తారో వారు ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We are right now in the time which is very crucial.
ఇప్పుడు మనం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యన ఉంటున్నాం. To be very open, we are in the last days. ఇంకా బాహటంగా చెప్పాలంటే మనం అంత్య దినాల్లో ఉంటున్నాం, చివరి దినాల్లో ఉంటున్నాం. God is going to come soon for his people. దేవుడు తన జనుల కొరకు అతి త్వరలో రానై ఉన్నాడు. The word of God says, whoever believes in the heart, he is a righteous man. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మనుషులు ఎవరైనా హృదయంలో విశ్వసించే వారు ఉంటే వారు నీతిమంతులుగా తీర్చబడతారు. Once you are saved, you are a righteous person. ఒక్కసారి నువ్వు రక్షించబడితే నీవు నీతిమంతుడు. Hallelujah. హల్లెలూయా. I want to bring to your notice this evening that if you are saved, you need to protect the salvation. ఈ సాయంకాలం ఒక విషయాన్ని మీ ముందుకు ప్రస్తావించి తీసుకురావాలని కోరుచున్నాను. ఏంటంటే, మీరు ఒకసారి రక్షించబడినట్లయితే ఆ రక్షణను మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. Once you are saved, it's not ever saved. ఒకసారి రక్షించబడితే ఇక ఎప్పటికీ సదాకాలానికి రక్షణ పొందినట్టు కాదు. Many people live in this wrong notion. చాలా మంది వారు ఈ తప్పుడు ఆలోచనతో, ఈ తప్పుడు దృక్పథంతో జీవిస్తూ ఉంటారు. They think I've given my heart to Christ. వారు అనుకుంటారు, నా హృదయాన్ని ప్రభుకి ఇచ్చేశాను, As long as I live, I can live however I want. ఇక నేను బ్రతికినంత కాలము నాకు తోచినట్టుగా నా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు I అనుకుంటారు. have a visa to heaven. నాకు పరలోకానికి వీసా దొరికింది, వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. Sorry, my friend. లేదు స్నేహితుడా, నన్ను క్షమించు. In Philippians chapter 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12 says like this. 12వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది, Work out your salvation with fear and trembling. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We need to work out on our salvation. మన రక్షణను మనం కొనసాగించుకోవాల్సిన అవసరం We ఉన్నది. need to preserve our salvation. మన రక్షణను మనం భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. Many times we preserve many things. చాలా సార్లు చాలా విషయాల్ని మనం భద్రం చేస్తూ ఉంటాం, కాపాడుతూ ఉంటాం. If you receive a gift from a special friend, ఒక ప్రత్యేకమైన స్నేహితుని వద్ద నుండి నీకు ఏదైనా బహుమానం దొరికితే you preserve it. దాన్ని చాలా You, భద్రంగా you కాపాడుకుంటాం, protect it. దాన్ని భద్రంగా You కాపాడుతాం, safeguard it. దాన్ని ఎంతో చక్కగా భద్రం చేస్తాం. Many times, చాలా సార్లు many people చాలా మంది protect and preserve their wedding gown or sari. వారు వివాహంలో కట్టుకున్నటువంటి చీర గాని గౌను గాని ఎంతో భద్రంగా దాచిపెట్టుకుంటారు. After marriage, if your spouse gives a special gift, వివాహం జరిగిన తర్వాత మీ జీవిత భాగస్వామి మీకు ఏదైనా శ్రేష్టమైన ఒక బహుమానం ఇస్తే you preserve it. మీరు దాన్ని భద్రంగా After కాపాడుకుంటారు. many years, ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా you will say, this is the gift I got from my spouse. మరి నా జీవిత భాగస్వామి నాకు వివాహమైన కొత్తలో ఇచ్చిన బహుమానం Why do అని we preserve చెప్తారు. it? ఎందుకు మనం అలా కాపాడుతాం? Because it is special to our heart. అది మన హృదయానికి ఎంతో దగ్గరగా, ఎంతో సన్నిహితంగా, చాలా ప్రత్యేకంగా ఉన్నదని, It is very important to us. అది మనకు చాలా ప్రాముఖ్యమైనది అన్నట్టుగా భావిస్తాం. That is why we preserve it. అందుకనే దాన్ని అంత చక్కగా భద్రం చేసుకుంటాం. This evening I want to remind you, ఈ సాయంకాలం నేను మీకు జ్ఞాపకం చేయాలని more కోరుతున్నాను. than any gift, ఏ విలువైన బహుమానం కంటే కూడా salvation is the greatest gift that a man can receive. ఒక మనుష్యుడు పొందగలిగినటువంటి అతి శ్రేష్టమైన విలువైనటువంటి బహుమానము రక్షణ. Hallelujah. హల్లెలూయా. In order to protect or preserve your salvation, నీ రక్షణను కాపాడుకొని దాన్ని భద్రం చేసుకోవాలంటే you need to work with fear and trembling. భయముతోను వణుకుతోను దానిని నువ్వు కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. Hallelujah. హల్లెలూయా. In order to preserve, దాన్ని కాపాడుకోవడానికి గాను you need to take time. మీరు కొంత సమయం వెచ్చించాలి. You need to take effort. మీరు కొంచెము ప్రయాసం తీసుకోవాలి. Maybe you need to spend some money or any costly thing. దాని కొరకు కొంత డబ్బైనా సరే లేదా ఏదైనా విలువైనది వెచ్చించాల్సి ఉంటుంది దాని కొరకు. If you see in this world, ఈ లేఖన భాగంలో చూస్తే maybe not in the village side so much, but in cities there are gyms everywhere. గ్రామాల్లో అంతగా లేకపోవచ్చు కానీ పట్టణాల్లో చూస్తే జిమ్ములు ఉంటాయి. Every road has a gym. ప్రతి రోడ్డు పక్కన ఒక జిమ్ ఉంటుంది. Every person enroll themselves in the gym. మరి ప్రతి ఒక్కరు కూడా వారు ఆ జిమ్ లో మరి వ్యాయామం చేయడానికి అందులో ఎన్రోల్ చేసుకుంటారు. They go every day without fail to work out in the gym. మరి వారు ఆ యొక్క శారీరకంగా దృఢంగా ఉండటానికి గాను ప్రతి దినం వెళ్ళి వారు వ్యాయామం అనుసరిస్తూ వ్యాయామం జరిగిస్తూ They ఉంటారు. want to preserve their body. వారి దేహాన్ని కాపాడుకోవాలనుకుంటారు. They want to ఆరోగ్యంగా stay healthy. వారు ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. If you are giving so much importance to this body which is going to dust,
ఈ దేహము ఒకనాడు మట్టిలో కలిసిపోయే ఈ దేహానికే నువ్వు అంత విలువను వెచ్చించి అంతగా గొప్ప how భాగ్యంగా much భావిస్తే more time and effort you need to give to preserve the salvation that you received freely. ఉచితంగా ప్రభు నుండి పొందుకున్నటువంటి ఆ రక్షణను మరి ఎంత ఎక్కువగా నువ్వు దాని పట్ల బాధ్యత తీసుకొని శ్రద్ధ వహించి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందో జాగ్రత్తగా We గమనించు. need to train ourselves in order to preserve the salvation. మన రక్షణను భద్రపరచుకునే విషయంలో మనకు మనం తర్ఫీదిచ్చుకోవాలి. Why should we train ourselves? ఎందుకు మనల్ని మనం తర్ఫీదు చేసుకోవాలి? I said in the beginning, you can lose the salvation. నేను ప్రారంభంలో చెప్పాను, నీ రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది. That's the reason we need to work out on our salvation. అందుకనే ఆ రక్షణ కోల్పోకుండా ఉండునట్లుగా మనం చాలా జాగ్రత్తగా దాని విషయమై మనము బాధ్యత తీసుకొని పని చేయాలి. Let's turn our Bibles to Ezekiel chapter 18 ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం వైపు మన బైబిల్ త్రిప్పుదాం. and read verse 24. 24వ వచనాన్ని మనం చదువుకుందాం. But when the righteous turneth away from righteousness and commit iniquity and does according to the abominations, and the wicked man as the wicked man, shall he live? ఇక్కడ చూసినట్లయితే ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? Hallelujah. హల్లెలూయా. This is a question placed before us. ఇది మన ఎదుట ఉంచబడుతున్నటువంటి ఒక ప్రశ్న. We all know and think